ఏవండి, రైలెక్కుదామండి? అతను తటపటాయించడం చూసి, రైలయితే మొత్తం గ్రౌండంతా కలయి తిరిగేస్తుందండి. ఆంజనేయులు ఎక్కడున్నాడో చాలా ఈజీగా చూడొచ్చు అంది. ఈ ఐడియా బాగానే ఉందనుకోని అతను క్యూలో నిలబడి 2 టికెట్లు తీసుకొచ్చాడు. వాళ్ళ టర్నొచ్చాక రైలెక్కారు. చిన్న కూత వేసి రైలు బయలుదేరింది. ఆమె అతని పక్కన ఆనుకుని కూర్చుంది. అప్రయత్నంగా ఆమె వైపు చూశాడు. గాలికి ముంగుర్లు రేగి అమాయకమైన ఆమె ముఖం మీద పడుతున్నాయి. చేత్తో ముంగురుల్ని ఎగద్రోసుకుంటూ అతని ముఖం వంక చూసి నవ్వింది. రేడియోలో ఎప్పుడన్నా వచ్చే పాత హిందీ పాటలోని పాట 'జవానీకి రైల్ చలీ జాయ్ రే' అనే సాంగ్. అది ఆధారంగా ఆరుద్ర రాసిన 'పడుచుదనం రైలుబండి పోతున్నది వయసు వాళ్ళకిందులో చోటున్నది' అన్న పాట మనసులో మెదిలింది. మనోక్షేత్రంలో తబలా ధ్వని తరంగాలు చెలరేగుతున్నాయి. ఎవరివో పాదాలు అనుగుణ్యంగా చిందులు వేస్తున్నాయి. ఏవండీ, లేవరేమిటి? రైలు ఆగిపోయింది. తెలివి తెచ్చుకొని చూసేసరికి ఆమె చెయ్యి పట్టుకొని లాగుతున్నది. జెయింట్ వీల్ దగ్గరకొచ్చారు. ఏవండీ, జెయింట్ వీల్ ఎక్కుదామండి అంటావు, కానియ్యి అని మళ్ళీ క్యూలో నిలబడి 2 టికెట్లు తీసుకొచ్చాడు. వాళ్ళ టర్న్ వచ్చాక ఇద్దరు జెయింట్ వీల్ ఎక్కి పక్కపక్కన కూర్చున్నారు. జెయింట్ వీల్ కదిలింది. చక్రం మరీ పైకి వెళ్ళినప్పుడు ప్రియంవదకు తల తిరిగినట్లయి అతన్ని గట్టిగా పట్టుకొని భుజం మీద తలవాల్చింది. వద్దు అందామనుకున్నాడు. కళ్ళ ముందు ఆంజనేయుల రూపం మెదులుతుండగా. కళ్ళు తిరుగుతున్నాయి అంది మగతలో ఉన్నట్టు. అతను అప్రయత్నంగా ఆమె తల మీద చేయి పెట్టి నిమిరాడు. జెయింట్ వీల్ తిరుగుతోంది. ఆమె అతని భుజం మీద నుంచి తల తీయలేదు. అతను ఉన్నట్టుండి తుళ్ళిపడ్డాడు. జెయింట్ వీల్ కిందకు వచ్చినప్పుడు తర్వాత టర్న్ కోసం నిరీక్షిస్తూ నిలబడి ఉన్న క్యూలో ఆంజనేయులు నిలబడి ఉండటం కనిపించింది. పక్కన ఒక లావుపాటి స్త్రీ, 2 పిల్లలు. అదిగో ఆంజనేయులు అని అరిచాడు ఉత్సాహంగా. ప్రియంవద అదిరిపడి సరిగా కూర్చుంది. ఇంతలో వీల్ పైకి వెళ్ళిపోయింది. ఆంజనేయులు అక్కడ నిలబడున్నాడు. పక్కన ఎవరో ఉన్నారు అన్నాడు. వీల్ కిందకు వస్తోంది. త్వరగా చూడు, అదిగో అక్కడ అన్నాడు చెయ్యెత్తి చూపిస్తూ. ఆమె అటుకేసి చూసి ఇంకోసారి అదిరిపడింది. ఇది ఎట్లా సంభవం? అతను వీల్ పైకి వెళ్ళిపోయింది. అతనే కదూ? ఆమెకేమని జవాబు చెప్పాలో తెలియటం లేదు. ఆమెకు సంతోషంతో మాట రావడం లేదేమో అనుకున్నాడు. వీల్ మళ్ళీ కిందకు వస్తోంది. ఈసారి మళ్ళీ చూడు. ఆమె చూసింది. అదే సమయానికి ఆంజనేయులు ఆమె కేసి చూశాడు. వీల్ పైకి వెళ్ళిపోయింది. నిన్ను చూశాడు, పారిపోతాడేమో, ఇది త్వరగా అయితే బాగుండు అన్నాడు మహేష్ కంగారుగా. ఆమెకి గుండె జల్లుమంటున్నది. దూకేనా? ఇక్కడి నుంచి దూకేసి పట్టుకోనా అంటున్నాడు ఉద్రేకంగా. నిజంగా అన్నంత పని చేసేటట్టు కనిపించాడు. గాబరాగా చేయి పట్టుకొని ఆపింది. జెయింట్ వీల్ స్లో అయింది. అతను అక్కడే నిలబడున్నాడు. బహుశా ఇది స్పీడుగా తిరుగుతుండటంతో నిన్ను గుర్తుపట్టి ఉండడు. జెయింట్ వీల్ ఆగుతోంది. ప్రియంవద చాలా కలవరపాటులో ఉంది. ఆంజనేయుల చేతిలో, అతని పక్కనున్న లావుపాటి స్త్రీ చేతిలో పెద్ద పెద్ద మసాలా అప్పడాలున్నాయి. కాస్త కాస్త కొరికి తింటూ ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. పిల్లలిద్దరి చేతుల్లో మసాలా అప్పడాలున్నాయి. జెయింట్ వీల్ ఆగింది. ఒక్కొక్కరు సీటు కిందకి వచ్చేసరికి వరుస క్రమంలో దిగుతున్నారు. మహేష్కి చాలా ఆత్రంగా ఉంది. ఇంకా తాము దిగే సమయం ఉండగానే కొక్కెం ఊడదీసి అంత ఎత్తులోంచి ఒక్క దూకు దూకి ముందుకు పరిగెత్తాడు. జెయింట్ వీల్ ఆగేసరికి వరుస క్రమంలో అందులో కుటుంబంతో సహా జొరబడదామని సిద్ధపడుతున్న ఆ వ్యక్తి హఠాత్తుగా ఓ యువకుడు తన మీదకు దూసుకురావడంతో అదిరిపడ్డాడు. ఏయ్ మిస్టర్, ఓ ఆడపిల్లను వంచించి ఆమె జీవితంతో ఆటలాడుకొని ఇక్కడ ఇంకెవరితోనో విహారాలు సాగిస్తున్నావా? అక్కడే నిలు అని మహేష్ ఆవేశంతో కేకలు పెట్టాడు. ఆ వ్యక్తి తెల్లబోయి, నేనేమిటి, ఎవరో ఆడపిల్ల జీవితంతో ఆడుకోవటం ఏమిటి? నీకేమైనా మతిపోయిందా అన్నాడు దబాయింపుగా. నీ దబాయింపు చూసి విడిచిపెడతాననుకున్నావేమో. ఇదిగో ఈ అమ్మాయి నీకు తెలీదు అన్నాడు తన వెనకనే వచ్చిన ప్రియంవదను చూపిస్తూ, ఆమె ఏదో చెప్పబోతుంటే వినిపించుకోకుండా. అతను ఆమె వంక విస్మయంగా చూసి తెలీదు అన్నాడు. తెలీదు అన్నాడు మహేష్ కోపంగా అతని చొక్కా పట్టుకొని గుంజుతూ. చుట్టూ జనం పోగవుతున్నారు. అయ్యో, మా ఆయన్ని వీడెవడో వచ్చి కొడుతున్నాడు, నాయనో రక్షించండి బాబోయ్ అంటూ ఆ ఇల్లాలు పెద్దగా శోకాలు పెట్టసాగింది. చేతిలో అప్పడం మాత్రం అలాగే ఉంది. వెధవేషాలు వేస్తే ఊరుకుంటాననుకున్నావేమో. నీ పేరు ఆంజనేయులు కదూ? అవును అన్నాడు అతను బింకంగా. మరింకేం, ఏమీ తెలియనట్లు బుకాయిస్తావేం? ఆ పిల్లను నువ్వు ప్రేమించి మోసం చేయలేదు అన్నాడు మహేష్ మళ్ళీ బలంగా అతని కాలర్ పట్టి గుంజుతూ. నాన్న, అప్పడం కింద పడిపోతుంది, జాగ్రత్త అన్నాడు 8 ఏళ్ల కొడుకు ఆదుర్దాగా. నాకేం తెలీదు, ఆ అమ్మాయిని నేనెప్పుడు చూడలేదు అన్నాడు ఆ వ్యక్తి గట్టిగా అరుస్తూ. అవునయ్యా, మా ఆయన అలాంటివాడు కాదు, ధర్మరాజు లాంటివాడు అంటోంది భార్య. ఈ మొగాళ్ళంతా బయటకు అలాగే కనిపిస్తారులేవమ్మా. మీ ఆయన ముద్దు పేరు కుట్టి, అవును కదా?
అవును. అయ్యయ్యో! అయితే నిజమే. ఏమయ్యా? అందుకేనా ఈ మధ్య నైట్ డ్యూటీ అని తరచూ బయటికెళ్తున్నావు? అన్నదా ఇల్లాలు మొగుడిని నిలదీస్తూ. నాన్నా అప్పడం జాగ్రత్త అంటున్నాడు కొడుకు. పోనీ నువ్వు తినకపోతే నాకిచ్చేయి నాన్నా అన్నది 6 ఏళ్ల కూతురు. పర్వతం ఇన్నాళ్ళ బట్టి కాపురం చేస్తూ నన్ను అనుమానిస్తున్నావా? వీళ్ళెవరో తుంటరి వాళ్ళు నన్ను నీ నుంచి దూరం చేయడానికి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. బ్లాక్‌మెయిల్ ఏంటయ్యా బ్లాక్‌మెయిలు? అసలు పేరు కరెక్ట్‌గా చెప్పాడు. మనిద్దరం పడగ్గదిలో పిలుచుకునే పేరు కరెక్ట్‌గా చెప్పాడు. ఏదో గ్రంథం జరుగుతోంది నాయనోయ్! నైట్ డ్యూటీ అని నా కొంప ముంచాడు తండ్రోయ్! అంటూ ఆమె అప్పడం పట్టుకోవే అని కూతురు చేతికిచ్చి గుండెలు బాదుకోసాగింది. పర్వతం నా మాట విను. నన్ను అపార్థం చేసుకుంటున్నావు. అపార్థమేంటయ్యా? నా సంసారంలో గుండం పెట్టి ఈ గొడవంతా విని జనం చుట్టూ గుమిగూడారు. ఏం జరిగింది? ఆహా! అసలేం జరిగింది? ఇతను ఎవరో అమ్మాయిని ప్రేమించానని చెప్పి మోసం చేశాడట. ఆ! తనకు పెళ్ళాం, పిల్లలు ఉన్న సంగతి దాచిపెట్టి ఈ ప్రేమాయణం సాగించాడట. అమ్మమ్మ! ఆ అమ్మాయికిక ఛీ! ఎంత దుర్మార్గం! ఇంతలో ఎవరో పెద్ద మనిషి ముందుకొచ్చాడు. నాకేం తెలియదు బాబోయ్! అని మొత్తుకుంటుంటే అతని మాట వినిపించుకోరేమిటి? అసలు ఆ అమ్మాయి ఉలక్కుండా పలక్కుండా నిలబడుతుందేం? ఆ అమ్మాయినే అడిగితే సరి. అసలు విషయం బయటపడుతుంది అని సలహా ఇచ్చారు. ఈ సలహా అందరికీ నచ్చింది. మహేష్ కూడా తల పక్కకి తిప్పి ఇంత జరుగుతుంటే నువ్వు నోరు మెదపవేం అంటూ ఆమె కోసం చూశాడు. అక్కడ ప్రియంవద లేదు. ఓ గంట గడిచాక మహేష్ ఆ గదికి వచ్చేసరికి ప్రియంవద మంచం మీద కూర్చొనుంది. ముఖం గోడకేసి తిప్పి ఉంది. ఇక్కడున్నావా నువ్వు? నీకోసం వెతికి వెతికి ఎంత అవస్థపడ్డానో తెలుసా? నీకోసం అంత తాపత్రయపడి కష్టపడి అతన్ని వెతికి పట్టుకుంటే చడీ చప్పుడు కాకుండా పారిపోయి వచ్చేసావా? నా పొజిషన్ ఎంత ఇరకాటంలో పడిపోయిందో తెలుసా? అందరికీ కనుగప్పి బయటపడ్డాను కానీ లేకపోతే అసలెందుకలా చేశావు? ఎందుకు పారిపోయి వచ్చేశావు? మాట్లాడవేం? అడిగేది నిన్నే. ఎందుకని జవాబు చెప్పవు? నాకు నాకు అంటూ కోపంగా ఆమె భుజం మీద చెయ్యి వేసి రెండో చేత్తో ముఖం ఇటుకేసి తిప్పాడు. ఏమిటిది? అన్నాడు ఉలికిపాటుతో. ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉండటం వల్ల ఎర్రబడున్నాయి. ముఖం వడిలిపోయి వాడిపోయి ఉంది. చెంపల నిండా కన్నీటి చారలు. తాను చాలా మొరటుగా ప్రవర్తించానా అనుకున్నాడు. ఆ పరిస్థితిలో చిక్కుకున్న ఆడపిల్ల ఏం చేస్తుంది? తెలుసో తెలియకో అతనికి మనసర్పించింది. అతనికి భార్య పిల్లలు ఉన్నారన్న సంగతి తెలిసాక 10 మంది ముందు బయటపడి అల్లరిపాలు కావడం ఇష్టం లేక పారిపోయి వచ్చేసుంటుంది. బయటకు చిలిపిగా అల్లరిగా కనిపించినా చాలా సున్నితమైన మనస్తత్వం అయి ఉంటుంది. ఐఎమ్ సారీ అన్నాడు. ప్రియంవద అతని ముఖంలోకి చూసి నవ్వటానికి ప్రయత్నించింది. కానీ నవ్వలేకపోయింది. అతనికి ఏం చేయాలో ఆమెను ఎలా ఓదార్చాలో తెలియలేదు. కాసేపు అటు తిరిగి ఇటు తిరిగి కాలక్షేపం చేశాడు. తర్వాత సరే దీనికేదో పరిష్కారం ఆలోచిద్దాం. రా ఆకలేస్తుంది అన్నం తిందాం అన్నాడు. మీరు తినండి నాకు ఆకలిగా లేదు అంది ప్రియంవద చివరకు మాట్లాడదు. నాకు చాలా ఆకలిగా ఉంది. అందుకే నువ్వు తినకపోతే నేను తినను. సరే అంటూ ఆమె లేచి చేతులు కడుక్కొని వచ్చింది. మహేష్ చాప వేసి క్యారియర్ విప్పి ఇద్దరికీ అన్నం కొంచెం కొంచెం వడ్డించాడు కంచాల్లో. తాను అన్నం కలుపుకుంటూ తిను అన్నాడు. ఆమె చెయ్యి అన్నాన్ని ముట్టుకుంది. కానీ వేళ్ళు కదలడం లేదు. అతను ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకోబోతూ ఆమె వంక చూశాడు. అలాగే కూర్చొనుంది. ఏమిటిది? ఆమె తిన్నట్లు లేదు. నీటి పొరతో నిండి ఉన్న కళ్ళు ఎటో నిలబడి ఉండిపోయాయి. ఇలా నాకేం బాగాలేదు. అప్పటికీ ఆమె మాట్లాడలేదు. నువ్వు తింటే గాని నేను తినను. వినిపిస్తోందా? నువ్వు తింటే గాని నేను తినను. తిను. ఆమె తెలివిలోకి వచ్చి అతనికేసి చూసింది. అతని చేతిలో అన్నం ముద్ద ఉంది. పెదవుల దగ్గరకు తీసుకొచ్చి ప్లీజ్ తిను అంటున్నాడు. ఆమె కళ్ళు విస్ఫారితాలైనాయి. ఆశ్చర్యంగా చూస్తున్నది. ఎవరితను? ఎందుకింత ఆప్యాయత ప్రదర్శిస్తున్నాడు? అతని కళ్ళలోని అమాయకత్వం, అనురాగం. ఆమె కరిగిపోయింది. ఆ కళ్ళు, ఆ చూపులు. అప్రయత్నంగా నోరు తెరిచింది. అతను పెట్టిన మొదటి ముద్ద ఆమె పెదవులు కదిలాయి. ఆ రాత్రికి అతనికి ఎంతకూ నిద్ర పట్టడం లేదు. బెడ్ లైట్ వెలుగులో కళ్ళు మూసుకొని మంచం మీద పడుకొని ఉన్న ఆమె రూపమే కనిపిస్తోంది. ఆ రూపాన్ని చూడకుండా ఉండలేకపోతున్నాడు. అమాయకత్వం, అల్లరి కలబోసి రూపొందిన ఈ లేత సౌందర్యపు ముద్ద అతన్ని, ఆ పిల్లల తండ్రిని, ఏమాత్రం రూపసి కాని ఆ వ్యక్తిని ఎలా ప్రేమించింది? ఎలా తన జీవితం అంకితం చేసుకునేందుకు సిద్ధపడింది? ప్రేమ గుడ్డిది అన్నది ఆ రోజు నిజమే. కానీ ఎందుకంత ఆకర్షణ కలుగుతోంది ఆమె పట్ల? ఆమె తన మనిషి కాదని తెలిసి, తన సొంతం కాదని తెలిసి
ఆమె ఇంకొకరికి అంకితం కాదల్చిన మనిషి అని తెలిసి తన హృదయం ఎందుకు ఆమె కోసం అలమటిస్తోంది? ఇది లేచి కూర్చొని ఆమె ముఖంలోకి చూశాడు. మూతలు పడ్డ కనుదోయి అలసటగా, చెంపల మీద కన్నీరు. ఆ కన్నీటిని తుడవాలనిపించింది. చేతిని మృదువుగా ఆమె చెంపకు ఆనించి వేళ్లతో అలా అలా తుడిచాడు. నిద్దట్లో ఆమె కదిలింది. ఉలిక్కిపడి తన చేతిని వెనక్కి తీసుకునేటంతలో ఆమె చెయ్యి వచ్చి చెక్కిలి మీద ఉన్న అతని చేతి మీద వాలింది. అయినా మెల్లగా తీసుకోబోయాడు. ఆమె వేళ్లు అతని వేళ్లలో బిగుసుకుని ఉన్నాయి. ఆమె వేళ్లతో అతని వేళ్లు, ఆమె చెక్కిలిపై అతని చెయ్యి. అప్రయత్నంగా ముందుకు వంగాడు. అతని ముఖం ఆమె ముఖానికి చేరువగా వచ్చింది. ఆమె కనురెప్పలకు, నుదురుకు, పెదిమలకు దగ్గరగా వచ్చింది. హఠాత్తుగా ఎదురుగా ఉన్న గోడ మీద ఆంజనేయులు బొమ్మ కనిపించింది. వెన్ను మీద ఎవరో చరిచినట్లు వెనక్కి జరిగాడు. జాగ్రత్తగా ఆమె వేళ్ల నుండి పట్టు విడిపించుకున్నాడు. ఆమె తన మనిషి కాదు. ఆమె మనస్సు ఇంకొకరికి ఇచ్చివేసింది. ఒకప్పుడు పసిపిల్లలా, వికసించని పువ్వులా కనిపించిన ఆమె ఇప్పుడు పరిపూర్ణ సుందరిలా తాను ఆకర్షితుడయ్యే మాట నిజం కావచ్చు. ఆమె రూపం తన హృదయంలో క్రమంగా చోటు చేసుకుంటూ ఉంటే ఉండవచ్చు. కానీ ఆమె తన సొత్తు కాదు. ఈ ఆకర్షణను తను తెంచేసుకోవాలి. అతనికి చాలా బాధనిపించింది. ఈ చిరుప్రాయంలో ఇటువంటి బాధ మునుపెన్నడూ ఎరుగడు. ఏదో పోగొట్టుకున్న భావనతో అతని గుండె బరువెక్కింది. చదువు, ఆటలు, తబలా వీటి మీద నుంచి అతని దృష్టి ఇంతవరకు ఎప్పుడూ పక్కకి మరల్లేదు. ఎప్పుడూ ఏదో వ్యాపకంతో, ఆ వ్యాపకం మీద ఏకాగ్రతతో, దీక్షగా, నిర్మలంగా, పట్టుదలగా ఉండే మనసుతో క్షణం తీరిక లేనట్లు కనబడే అతనిలో ఏదో కలకలం బయలుదేరింది. ఈ బరువు, నిస్పృహ, ఆరాటం అతనికి కొత్త. అతని లేత గుండె ఈ అనుభూతుల తాకిడికి భరించలేకపోతున్నది. ఎందుకిలా అయిపోతున్నాను? అతను తనని ప్రశ్నించుకున్నాడు, నిందించుకున్నాడు, నిగ్రహంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. ఆమె నా నా సొంతం కాదు. ఈ ఆలోచనతో అతని హృదయం చలించింది. కళ్ళలో చిన్న నీటి పొర కమ్మపోయి బలవంతాన నిగ్రహించుకోవడంతో ఆగిపోయింది. ప్రియా, అనుక్షణం నా ఎదురుగా ఉంటావు. నిలబడి ఉంటావు, కదులుతూ ఉంటావు. ఎప్పుడు ఏదో కావాలన్నట్లు నిలబడలేకుండా భ్రమిస్తూ ఉంటావు. నా మనసంతా నువ్వు నిండి ఉన్నావని, నీ ఆలోచనలతోనే నాలోని ప్రతి అణువు చెలించి జ్వలించిపోతున్నదని నీకు తెలియదు. నాలో దాచుకున్నవి ఇంకొకరి రూపం కాదు, నిన్ను, నీ సుందర రూపాన్ని. నేను చిత్రించుకుంటున్నది వేరొకరి మూర్తి కాదు, కేవలం నిన్నే, నీ దివ్యమూర్తినే. ఈ తెలిసి తెలియని, ఎదిగి ఎదగని లేతగుండె నీ స్మరణతో పులకించి, వికసించి నాకే విస్మయం కలిగించేటంతటి ఎత్తుకు ఎగిసింది. ఈ గుండె వేగంతో నేను సరితూగలేకుండా ఉన్నాను. నిన్ను అందుకోవాలనే ఆరాటంతో నేను మరింత వెనక్కి వెళ్ళిపోతున్నాను. నిన్ను చేరుకోవాలన్న కోరికలోని నిషాతో నా అడుగులు తడబడుతున్నాయి. ఎన్నడూ ఎరుగని, కావాలని అనిపించే బాధ. నవ్వు తప్ప తెలియని పెదవులపై దుఃఖపూరిత దరహాసం. కన్నీరంటే తెలియని కన్నులలో ఉబికే విషాద తుషార బిందువులు. నువ్వు నాకు కావాలి. ఎలా చెప్పాలో తెలియదు. రానా? నీలో తలదాచుకోనా? ఆర్తిగా నీ గుండెలో దూరిపోనా? ఎలా ఈ విషయాలు నీకు అర్థం కావడం? ఎన్నాళ్ళని నాలో నేను దాచుకోవడం, దాచలేక, దాచడానికి చోటు లేక, ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవడం. ప్రియా, నేను నీ ప్రియంవదను కానా? నన్ను నీవెప్పుడు తెలుసుకుంటావు? ఆ రోజు ఎప్పుడొస్తుంది? ఆ శుభదినం కోసం ఎన్నాళ్ళని ఎదురు చూడాలి? కానీ ఇలా ఈ నిరీక్షణే బాగుందేమో. ఒకవేళ నా మనసు విప్పి చెప్పమంటే నీవు నిరాకరిస్తావేమోనన్న భయం. ఆ నిరాకరణ భరించడం కంటే ఈ ఎదురుచూపులోని తీయని దుఃఖమే మంచిదేమో. నువ్వు నా సర్వస్వానివైన నువ్వు రావా? నా దగ్గరకు రావా? వచ్చేయ్. లేకపోతే నా గుండెల మీద ఎప్పుడు నర్తించే లాకెట్లో దూరిపోయి శాశ్వతంగా అక్కడ ఉండిపో. నిన్నక్కడి నుంచి కదలనివ్వకూడదన్న స్వార్థం నాకు. ఎంత అందమైన స్వార్థం! అసలు స్వార్థం లేకపోతే ప్రేమ లేదు. ఏదో పిచ్చిపిల్లలా రాసేస్తున్నాను కదూ. ఈ పిచ్చిపిల్ల నీకు అర్థమవుతుందని ఆశిస్తూ నీ గుమ్మం దగ్గర అడుగుల చప్పుడై తల తిప్పి చూసింది. సునంద లోపలికొస్తూ ఏమిటి రాస్తున్నావు అని ఆ కాగితం వైపు చూసి, అరే ప్రేమలేఖ, ఇన్నాళ్లకు తీరిక దొరికిందా అంటూ చేతిలోకి తీసుకొని తడుముకుంటూ చదివింది. తెలుగు చదవటం సరిగ్గా రాదు కాబట్టి. ఒక విధమైన పులకరింపుతో ఆమె ముఖం విప్పారింది. వండర్ఫుల్ అంటూ ఆ కాగితాన్ని మడిచి జేబులో పెట్టుకొని, నీకెలా థ్యాంక్స్ చెప్పాలి అని కృతజ్ఞతగా ఆమె వైపు చూసి, అరే ఎందుకు నీ కంట్లో తడి అంది ఆశ్చర్యంగా. అది తడి కాదు అన్నది ప్రియంవద పొడిగా. నాకు తెలుసు అన్నది సునంద ఆమెకు దగ్గరగా జరిగి తల నిమురుతూ.
అతను గుర్తుకొచ్చాడు. అవునా? అవునన్నట్లు తల ఊపి విషాదంగా నవ్వింది. నువ్వు నాకు సాయపడినట్లే నేను నీకు సాయం చేస్తాను. కారు డ్రైవింగ్ నేర్పించమని అడిగావు కదూ, నేర్పిస్తాను. ఇద్దరం కారులో ఊరంతా గాలించి పారేద్దాం, సరేనా? అంది బుజ్జగిస్తున్నట్లు. రోడ్డు మీద నడుస్తున్న మహేష్కు పక్కగా వచ్చి సునంద కలిసింది. మహేష్ తల తిప్పి చూసి, హే, ఇవాళ నడిచి వస్తున్నావేం, కారేమైంది అన్నాడు. నీతో కలిసి 7 అడుగులు నడవాలనిపించింది. 7 అడుగులేం కర్మ, 70 అడుగులు నడు. కానీ కారు తప్ప నడకెరుగని సుకుమారమైన పాదాలు కందిపోవు. కందిపోవు. పైగా కొంతమందితో కలిసి నడిస్తే సుఖంగా కూడా ఉంటుంది. అదొకటా అని మాట తప్పిస్తూ, నీ చేతిలోనిదేమిటి, నవలా అని అడిగాడు. అతని దృష్టిని ఆకర్షించాలనే ఆమె ఆ పుస్తకాన్ని అతనికి కనిపించేటట్లు పట్టుకుంది. ఇర్వింగ్ వాలస్ ది 7 మినిట్స్, నీకు నవలంటే ఇష్టంగా, చదువుతావా అంటూ అతని జవాబు కోసం ఎదురు చూడకుండా చేతికి అందించింది. ఎందుకో ఆమె గుండె గబగబా కొట్టుకుంది. బాగుంటుందా? చాలా. ప్రతి పేజీ విడవకుండా చదువు, థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇంతలో మలుపు వచ్చింది. అతను రెండో వైపుకు తిరిగి వెళ్ళిపోవాలి. 70 అడుగులకు పైగానే నడిచాం అంటూ తన దారిన వెళ్ళిపోయాడు. ఒక్క క్షణం స్తబ్దుగా నిలబడి నిట్టూర్చి చిన్నగా ముందుకు కదిలింది. ఎక్కడికి అని అడిగింది ప్రియంవద. పొద్దుటే మహేష్ తెల్లటి యూనిఫామ్ లాంటి బట్టలు వేసుకొని, తెల్లటి బూట్లు వేసుకొని బయలుదేరుతుంటే. ఈవేళ క్రికెట్ మ్యాచ్ ఉంది. ఎవరెవరికి అన్నది ప్రియంవద ఆసక్తిగా. మెడికల్ కాలేజీకి, ఆర్ట్స్ కాలేజీకి. నేను ఓపెనింగ్ బ్యాట్స్మెన్ని. నేను కూడా రానా అని అడిగింది ఆమె కుతూహలంగా. నీకు క్రికెట్ అంటే ఇంట్రెస్టా? చాలా. అతను ఆమె ముఖంలోకి చూశాడు. ఈ కొద్ది రోజుల పరిచయంలో ఆమెలో ఎన్నో మార్పులు. మొదట్లో ఎంత చలాకీగా, చిలిపిగా ఉండేది. ఇప్పుడు ఎంతో ఎదిగినట్లు, ఆ ఎదుగుదలలో ఓ దిగులు, విషణ్ణ వదనంలా. ఆమెకు కొంత రిలాక్సేషన్ ఇవ్వాలనిపించింది. నువ్వు ముందుగా వెళ్ళాలి. 10 గంటలకల్లా నువ్వు సునందతో కలిసిరా. ఎక్కడికి రావాలి? అతను మ్యాచ్ ఎక్కడ జరుగుతుందో వివరంగా చెప్పాడు. స్టేడియం గ్రౌండ్స్. ప్రియంవద, సునంద కలిసి అక్కడకు 10 గంటలకల్లా చేరుకున్నారు సునంద కారులో. గేమ్ చూడటానికి మెడికల్ కాలేజీ స్టూడెంట్స్, ఆర్ట్స్ కాలేజీ స్టూడెంట్స్ అందరూ వచ్చారు. ప్రియంవద, సునంద కలిసి కొంచెం ఎడంగా ఉన్న చోటు చూసుకొని కూర్చున్నారు. ఆటగాళ్లంతా గ్రౌండ్లోకి రాలేదు. ఆ ఉత్తరం అతనికి అందజేశాను అన్నది సునంద అప్పుడే గుర్తుకొచ్చినట్లు. ప్రియంవద గుండె గబగబా కొట్టుకుంది. ఏమని జవాబు వచ్చింది అన్నది కంపిత స్వరంతో. తెలీలేదు, నవల్లో పెట్టి ఇచ్చాను, చూసుకున్నాడో లేదో. నవలిచ్చాక ఆ తర్వాత రోజు కనిపించినప్పుడు అతని భంగిమ ఎలా కనిపించింది? మొహంలో ఎలాంటి భావం లేదు. ఏమీ తెలియనట్లే ప్రవర్తించాడు. కెప్టెన్స్ ఇద్దరు గ్రౌండ్లోకి వెళ్తున్నారు టాస్ వేయడానికి ఎంపైర్స్తో. టాస్ వేశారు. మెడికల్ కాలేజీ కెప్టెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేయడానికి ఎలెక్ట్ చేశాడు. ఎంపైర్స్ ఇద్దరు గ్రౌండ్లోకి వెళుతున్నారు. ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారు. తర్వాత ఫీల్డ్ చేయడానికి ఆర్ట్స్ కాలేజీ ప్లేయర్స్ గ్రౌండ్లోకి వెళ్లారు. ఆ తర్వాత ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మహేష్, అతని జతగాడు ప్యాడ్స్ కట్టుకొని బ్యాట్స్ ఊపుకుంటూ వెళ్తున్నారు. స్వాగతపూర్వకంగా ప్రేక్షకుల కరతాళ ధ్వనులు. వైట్ డ్రెస్లో స్టైల్గా మహేష్ ఎలా ఉన్నాడో, ఓ యువరాజులా లేడు అన్నది సునంద. ప్రియంవదకు కోపం వచ్చింది. మహేష్ను ఇంకో అందమైన అమ్మాయి మెచ్చుకోవడం ఆమెకు నచ్చలేదు అని ఊరుకోక అవునా అన్నట్లు చూసింది సునంద ఆమె వంక. ప్రియంవద నిర్లక్ష్యంగా పెదవి విరిచింది. అవునులే, ఆ బోండం లాంటి ఆంజనేయులు మైకంలో ఉన్న ఈ మూర్ఖురాలికి ప్రేమలేఖ బాగా రాయటం వస్తే రావచ్చుగాక. మగసిరి అంటే ఏం తెలుస్తుంది అనుకుంది సునంద జాలిగా. పిచ్ వైపు స్టైల్గా బ్యాట్ ఊపుకుంటూ నడుస్తున్న మహేష్ కళ్ళు ప్రియంవద కోసం ప్రేక్షకుల వైపు ఆతృతగా 2-3 సార్లు కదిలాయి. కానీ ఆ జనంలో ఎక్కడున్నదో కనబడలేదు. ఎక్కువసేపు చూస్తే బాగుండదని మళ్ళీ ముఖం తిప్పుకున్నాడు. అతను మనల్ని చూడటానికి ప్రయత్నించాడు, కానీ మనం కనబడలేదు అంది నిరాశగా సునంద. ప్రియంవద ఆ విషయం గమనించింది, కానీ ఏమీ వ్యాఖ్యానం చేయకుండా ఊరుకుంది. మహేష్ పిచ్ మీదకు వెళ్ళి స్టంప్స్కు దగ్గరగా నిలబడ్డాడు. ఆట ప్రారంభం కాబోతోంది. ఫీల్డర్స్ ఎవరి స్థానాల్లో వాళ్ళు సర్దుకుంటున్నారు. కెప్టెన్ బాల్ని ఫాస్ట్ బౌలర్ చేతికి ఇచ్చాడు. ఫస్ట్ బాల్ మహేష్ ఎదుర్కోబోతున్నాడు. అతని ముఖంలో టెన్షన్ కొట్టొచ్చినట్లు కనబడుతోంది. అతని రూమ్ నుండి బయలుదేరే ముందు ప్రియంవద చేసిన హెచ్చరిక అతని వీణుల్లో మారుమోగుతోంది. మీరు సెంచరీ కొట్టాలి, మీరు కొడితే చూడాలనుంది. ఆమె మాటల్లో నిజాయితీ, గేమ్ పట్ల ఆమెకున్న మక్కువ అతనికి అర్థమైంది. చిరునవ్వు నవ్వి ట్రై చేస్తాను అన్నాడు. ట్రై చేయటం కాదు, సాధించాలి. అతనేమీ జవాబు చెప్పలేదు. ఇంకోసారి నవ్వి వెళ్ళిపోయాడు.
మొదటి బాల్ దూసుకొచ్చింది. హుక్ చేద్దామనుకుని మూవ్ అవుతూ వికెట్స్ మీదకు రావడంతో ఆ ప్రయత్నం విరమించుకొని డిఫెన్స్ ఆడాడు. రెండో బాల్ కొట్టబోయి బీటిన్ అయిపోయాడు. బాల్ బాగా ఫ్లైట్ అయ్యి స్టంప్స్ పక్క నుండి వెళ్ళిపోయింది. మూడో బాల్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్స్ కొట్టబోయి క్యాచ్ వెళ్ళి పోతుందేమోనన్న భయంతో వదిలేశాడు. నాలుగో బాల్ అనుకూలంగా వచ్చింది. బ్యాట్ విసురుగా గాల్లో తిరిగింది. అతని ఫేవరెట్ స్ట్రోక్. ఫీల్డ్ చేసేవాళ్ళు ఎవరికీ అందలేదు. వేగంగా దొర్లుకుంటూ బౌండరీలను దాటి వెళ్ళిపోయింది. ప్రేక్షకుల్లో కరతాళ ధ్వనులు. ప్రియంవద, సునంద్ కూడా సంతోషం పట్టలేక చప్పట్లు కొట్టేశారు. మహేష్ అంటే స్టూడెంట్స్లో చాలా క్రేజ్ ఉంది తెలుసా అంది సునంద. ప్రియంవద ఏమీ జవాబు ఇవ్వలేదు. ముఖ్యంగా అమ్మాయిలు అతనంటే. ప్రియంవద విని విన్నట్లు ఊరుకుంది. ఆంజనేయులు తప్ప ఈ మూర్ఖురాలికి వేరే ప్రపంచం తెలియదు కాబోలు. ఆమె వైపు వింతగా చూసి మళ్ళీ ఆటను తిలకించడంలో లీనమైపోయింది సునంద. వరుసగా పరుగులొస్తున్నాయి. 10, 20, 25, 40, 60. అవతల వాళ్ళు అతనికి సెంచరీ ఇవ్వకూడదన్న పట్టుదలతో ఆడుతున్నారు. ఒక బాల్ విసురుగా వచ్చి అతని మోచేతికి కొట్టుకుంది. మోచేయి విరిగిపోతుందన్న బాధ కలిగింది. బ్యాట్ పట్టు జారిపోతుందేమోననిపించింది. కళ్ల ముందు ప్రియంవద ముఖం కనిపించింది. ఎక్కడలేని ఓపిక తెచ్చుకున్నాడు. చెయ్యి స్వాధీనంలోకి రావడానికి నిరాకరిస్తున్న పట్టుదలతో బ్యాట్ పట్టుకొని స్థిరంగా నిలబడ్డాడు. తర్వాత బంతి శక్తినంతా కూడదీసుకొని కొట్టాడు. చెయ్యి వణికి ఊడిపోతుందేమోనంత బాధ కలిగింది. ప్రియంవద రూపం కళ్ల ముందు మెదులుతోంది. బంతి విసురుగా వచ్చింది. మళ్ళీ బ్యాట్ విసిరాడు. 4. 70, 80, 90. ప్రేక్షకుల్లో ఉత్కంఠత. ప్రతి పరుగు కరతాళ ధ్వనులు. 1-2, 1-2. ప్రియా ప్రియా. 96. శక్తి పూర్తిగా సన్నగిల్లిపోయింది. కళ్ళు చీకట్లు కమ్మి అసలు కనబడటం లేదు. బౌలర్ విసిరిన బంతి స్పిన్ తిరుగుతూ స్టంప్స్ మీదకు దూసుకొచ్చింది. బ్యాట్ కదలటానికి నిరాకరిస్తోంది. స్టంప్స్ ఎగిరిపోయేటట్లున్నాయి. శరీరంలోని ప్రతి అణువులో నుంచి శక్తి పొంగుకొచ్చింది. బ్యాట్ గాల్లోకి లేచింది. బ్యాట్ బంతిని తాకిన చప్పుడు. ఏం జరిగిందో తెలియదు. క్షణం పాటు బంతి ఏమైందో కనబడలేదు. తర్వాత వినబడింది మిన్నుముట్టిన ప్రేక్షకుల కరతాళ ధ్వనులు. సిక్సర్, సిక్సర్. అతని ఒళ్ళు తూలింది. మహేష్ మంచం మించి లేవబోయాడు. కదలొద్దు అన్న మృదువైన స్వరం వినపడింది. తల తిప్పి చూశాడు. పక్కనే ప్రియంవద నిలబడింది. ఆమె ముఖంలో ఆర్ద్రతతో కూడిన వ్యాకులత. నవ్వి పర్వాలేదు అని లేవబోయాడు. కానీ శరీరం స్వాధీనంలో ఉన్నట్లు లేదు. కుడి చెయ్యి అంగుళం కూడా కదలట్లేదు. అమ్మా అన్నాడు బాధగా. ఏమిటి, నొప్పిగా ఉందా అని ఆమె అతని పక్కనే మంచం మీద కూర్చొని నుదుటి మీద చెయ్యి వేసింది. అయ్యో ఒళ్ళు కాలిపోతుందే, జ్వరం కూడా వచ్చినట్లుంది అన్నది కొంచెం కంగారుగా. ఆమె చెయ్యి అప్రయత్నంగా అతని నుదురు నిమురుతోంది. మధ్య మధ్య ఆమె వేళ్లు అతని జుట్టును ఆప్యాయంగా సవరిస్తున్నాయి. ఈ అనుభూతి అతనికి చాలా మధురంగా ఉంది. చరిత్ర ఎన్నిసార్లైనా పునరావృతం కానియ్యి, స్త్రీ పురుషుడికి ఎప్పుడూ అద్భుతమే. మీకు మధ్యలోనే దెబ్బ తగిలింది కదూ అని అడిగింది. అవునన్నట్లు తలూపాడు. మరి ఆట ఆపి వచ్చేయచ్చు కదా, ఎందుకంత ప్రయాసపడ్డారు? నీకోసం అందామనుకున్నాడు. అంతలోనే అతని చూపు గోడకు తగిలించి ఉన్న ఆంజనేయ స్వామి చిత్రం మీద పడింది. నోట్లో మాట నోట్లోనే ఆగిపోయింది. ఎలాగైనా సెంచరీ సాధించాలని పట్టుదల, అవునా? అతను ఆమె కళ్ళల్లోకి నవ్వుతూ చూశాడు. నీకిచ్చిన మాట ప్రకారం సెంచరీ కొట్టాను, నాకేమిస్తావు అన్నాడు. కొన్ని సందర్భాల్లో మనసును, నాలికను అదుపులో పెట్టుకుందామన్నా అదుపులో ఉండవు. మన వస్తువు కాదనుకున్న పరాధీన అని తెలుస్తోన్న ఆకర్షణ శక్తి అలాంటిది. ఏం కావాలి? ఎవరైనా అడిగిస్తారా? కొన్నింటిని గురించి తెలీదుగా. సరే అయితే నేనే చెప్తాను అని ఏదో ఆలోచిస్తున్నట్లు ఊరుకుండిపోయాడు. చెప్తానని ఆగిపోయారేం? ఆమె చెయ్యి అతని తల మీద నుండి గుండెల మీదకు జరిగి అక్కడ వేళ్ళు గోముగా నిమురుతున్నాయి. నువ్వు కావాలి. అతని పెదవులు కదిలాయి. కానీ గోడ మీద ఆంజనేయుడు బొమ్మ కనిపించి మాట బయటకు రాకుండా లోపలే ఉండిపోయింది. నువ్వు కావాలని అడగరేం ఆమె హృదయం ఘోష పెట్టింది. అంతలోనే గోడ మీద బొమ్మ కనిపించి ఘోష సద్దుమణిగిపోయింది. ఆ రాత్రికి అతని చెయ్యి ఇంకా వాచిపోయి కదలలేని స్థితికి వచ్చింది. గూట్లో దొరికిన ఓ పెయిన్ కిల్లింగ్ ఆయింట్మెంట్ తీసి అతని చేతికి రాస్తూ కూర్చొని ఇంచుమించు 9 దాటాక అతని ముఖ కవళికలను చూసి నీరసంగా ఉందా బాగా అని అడిగింది. అతను లేదన్నట్లు తల ఊపాడు. అబద్ధం చెప్పకండి, ఆకలి కూడా వేస్తోంది కదూ. అతనేమీ జవాబివ్వలేదు. ఆమె లేచి చెయ్యి కడుక్కొని క్యారియర్ విప్పి కంచంలో కొంచెం అన్నం కలిపి తీసుకొచ్చింది.
మంచం మీద అతని పక్కనే కూర్చొని చేతిలోకి చిన్న ముద్ద తీసుకొని నోరు తెరవండి అన్నది. సిగ్గుతో అతని ముఖం ఎర్రబడింది. వద్దులే అన్నాడు చాలా మొహమాటంగా. ఏం, నేను తినిపించకూడదా? అది కాదు, ఆ రోజు మీరు గోరుముద్దలు చేసి తినిపిస్తే నేను తినలేదా? అతను ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. మౌనంగా పెదములు తెరిచి మూస్తూ ఆమె ఇంకాస్త ఇంకాస్త అని గారాబం చేస్తూ తినిపిస్తుంటే మొత్తం మీద ఆరగించాడు. తినడం అయ్యాక ఆమె నీళ్లతో అతని మూతి తుడిచింది. తర్వాత టవల్తో తుడిచింది. నువ్వో? నేను కాసేపు ఆగి తింటాను, మీరు పడుకోండి అన్నది అతని కళ్ళలోని నిద్రమత్తును గమనిస్తూ. మహేష్కి నిజంగానే నిద్ర ముంచుకొస్తోంది. మంచం మీద తన పక్కనే కూర్చొని ప్రియంవద ఛాతీ మీద రాస్తుంటే హాయిగా అనిపిస్తూ క్రమంగా నిద్రలో పడిపోయాడు. కొంతసేపటికి ఆమె కూడా కళ్ళు మూతలు పడి అతని ఛాతీ మీదనే తలవాల్చి చాలాసేపు నిద్రపోయిందన్న సంగతి అతనికి తెలియదు. మరునాడు మధ్యాహ్నం సునంద అతన్ని చూడటానికి వచ్చింది. చెయ్యి కొంచెం కదల్చగలుగుతున్నాడు. మహేష్ చేతిలో 7 మినిట్స్ పుస్తకం ఉండడం చూసి ఆమె కళ్ళు కాంతితో వెలిగాయి. నిజానికి అతను ఆ పుస్తకం పొద్దుటి నుంచి చదువుతున్నాడు. మడత పెట్టి ఉన్న కాగితం అతని కళ్ళపడింది. ఉత్తరమా ఏదో ఎవరికో రాసి మర్చిపోయి ఉంటుందనుకొని మడత విప్పకుండానే దాన్ని బుక్ మార్క్ కింద ఉపయోగించుకుంటూ మధ్య మధ్య చిన్న చిన్న విరామాలతో నవల చదివేస్తున్నాడు. హాయ్ మహేష్, ఎలా ఉంది అంది. ఐఎమ్ ఆల్ రైట్. ఆమె దృష్టి అతని చేతిలో ఉన్న నవల మీద పడింది. ఆమె ముఖం ప్రఫుల్లమైంది. ఆ ప్రఫుల్లతలోనే కంగారు. చదివావా అంది తడబడే కంఠంతో. చదువుతున్నాను. చదువుతున్నారా? ఇంకా చదువుతున్నారా? బోలెడు సార్లు. చదివేసుకుంటున్నారా? ఎలా ఉంది? అప్పుడే ఎలా తెలుస్తుంది పూర్తిగా చదవకుండా? ఇంకా పూర్తిగా చదవలేదా? అంటే ఒక్కొక్క వాక్యం పదే పదే చదువుకుంటున్నాడా? ఆమె మురిసిపోతోంది. ఎంతవరకు చదివావు పోనీ అని అడిగింది ఆతృత అణుచుకోలేక. చాలా పెద్ద పుస్తకం కదా, 120 పేజీలుంది అని అక్కడ బుక్ మార్క్ పెట్టి తర్వాత కబుర్లు చెప్తాను, లేకపోతే పేజీ మిస్ అవుతుంది అని కాగితం మడతని 120 పేజీలో పెట్టి పుస్తకం మూసి ఇప్పుడు చెప్పు అన్నాడు తాపీగా. ఆమె ముఖం వెలవెలబోయింది. అది బుక్ మార్క్ ఉపయోగిస్తున్నావా అంది. ప్రియంవద ఇంతసేపటి నుంచి టేబుల్ దగ్గర స్టూల్ మీద కూర్చొని వారపత్రిక ఒకటి తిరగేస్తూ ఈ సంభాషణ ఆలకిస్తోంది. ఆఖరి మాట విని నవ్వాపుకోలేకపోయింది. నవ్వు కనిపిస్తుందేమోనని ముఖం పక్కకు తిప్పుకుంది. అవును, ఏం అన్నాడు మహేష్. అది ఉత్తరం. నేను అదే అనుకున్నాను. చదవలేదా? ఇంకోరి ఉత్తరాలు ఎలా చదువుతాను అంటూ ఆ లెటర్ తీసేసి సారీ, పోస్ట్ చేయడం ఆలస్యమైపోయి ఉంటుంది అన్నాడు. చేతికిస్తేనే ప్రయోజనం లేనిది పోస్ట్ చేస్తే ప్రయోజనం ఉంటుందా మహేష్ అనుకుంది. సునంద నిస్పృహగా అందుకొని జాకెట్లో దోపుకుంది. చాలా అదృష్టం అన్నాడు మహేష్ చిలిపిగా. ఎవరికి? ఆ ఉత్తరానికి. ఎందుకు? అంత ఉన్నతమైన చోటు చేసుకున్నందుకు. ఆమె అప్రయత్నంగా తన గుండెల వైపు చూసుకుంది. తిరిగి వచ్చేసిన ఉత్తరం ఎక్కడ చోటు చేసుకుంటేనేం మహేష్ అనుకుంది మరింత బాధగా. ఆ సమయంలో ఆమె ముఖంలోకి తరిమి చూస్తే కళ్ళల్లోంచి రాలి పడకుండా ఆపుకుంటున్న కన్నీళ్లు, అవి ఏర్పరిచే విషాదం గోచరించి ఉండేవి. కానీ అతనికి ఆ ధ్యాసే లేదు. వస్తాను అని సునంద లేచి నిలబడింది. నవలంతా చదివాక నా అభిప్రాయం చెప్తాను అన్నాడు మహేష్. నవల గురించి ఎవరికి కావాలి నీ అభిప్రాయం అని ఆమె విసురుగా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయిల మాటలు భలే చిత్రంగా ఉంటాయే అన్నాడు మహేష్ ఆశ్చర్యంగా. ఏం అంది ప్రియంవద. ఇంతకు ముందు అభిప్రాయం అడిగింది, చదివి చెప్తానంటే అక్కర్లేదంటుంది. ఆమెకి కావాల్సింది వేరు, నువ్వు ఇస్తానంటున్నది వేరు. అన్నట్లు నువ్వు అమ్మాయివేగా, నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు అన్నాడు మహేష్. నువ్వు కోలుకున్నాడు, కాలేజీకి పోయి వస్తున్నాడు. ఎక్కడున్నాడు ఆంజనేయులు? మళ్ళీ కనపడటం లేదు. రోజుల గడువు పూర్తవుతోంది. ఏం జరుగుతుంది 4 రోజులు గడిచిపోతే? ఆమె వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతే ఓ వెలుగు ఆరిపోయినట్లు, శూన్యం ఆవరించినట్లు తాను నిర్దాక్షిణ్యంగా ఒంటరిగా మిగిలిపోతాడు. ఆ ఒంటరితనం ఒకవేళ వెళ్ళిపోకపోతే? వెళ్ళిపోకుండా ఇక్కడ ఎలా ఉంటుంది? ఎంతకాలం అని ఉండగలదు? ఆమెకు సొంత జీవితం, ఎప్పటికైనా వెళ్ళిపోవలసిన చోటు ఉంటుంది కదా, అక్కడికి చేరుకుపోక తప్పదు కదా. అసలు ఆంజనేయుల విషయం ఎలా పరిష్కారం అవుతుంది? అతను పెళ్ళాం పిల్లలు ఉన్నవాడు. ఈమెను చూస్తే జాలేస్తోంది. సలహా చెప్పడానికి చంద్రం ఇక్కడ లేడు. చంద్రం ఎప్పుడొస్తాడో వాణ్ణి కూడా చూడాలనుంది. తన మనసులోని బాధనంతా వాడికి చెప్పేయాలని ఉంది.
ఒరేయ్ చంద్రం, నేను చాలా మారిపోయానురా. పూర్వపు చలాకీతనం ఇప్పుడు లేదురా. చాలా డల్ అయిపోయానురా. ఇంకేదో అయిపోతున్నానురా అని తన గోడు వాడి ముందు వెళ్ళబోసుకోవాలి. ఇంటి వాళ్ళు ఎప్పుడొస్తారో తెలీదు. వాళ్ళొస్తే ఈ వాతావరణాన్ని ఏ రకంగా ఊహించుకొని గొడవ చేస్తారో. తనకు క్రికెట్ దెబ్బ తగిలిన నాటిని ఆ రాత్రి ఆమె తనతో అన్నం తినిపించడం, తన తలను చేయి పెట్టి దువ్వడం, తన గుండెను ఆ చేతి వేళ్ళు స్పృశించడం, ఆ అనుభవం ఎంత బావుంది. ఆ అనుభూతులు ఎంత తియ్యగా ఉన్నాయి. ప్రియంవద ఇంకో రకం భయంతో ఆలోచనలో ఉంది. నెల రోజులు గడువు పూర్తయిపోతోంది. అతన్నిప్పటికే రకరకాలుగా బాధ పెట్టింది. అర్థం లేకుండా అనవసరంగా జొరబడి తన బాధ్యతను అతని మీద మోపింది. అతనిలో చెలరేగిన అలజడి ఏదో రూపంలో తెలుస్తూనే ఉంది. అసలు అతన్ని ఇంతగా హింసించడానికి తనకి హక్కేముంది? నెల రోజులు గడువు పూర్తవుతోంది. ఏం జరుగుతుంది? వెళ్ళిపోమంటాడా? ఆమె గుండె జల్లుమంది. రాత్రి 8 గంటల వేళ ప్రియంవద గదిలో ఒంటరిగా కూర్చొనుంది. మహేష్ 6 కాలేజీ నుంచి మహేష్ వచ్చేస్తాడు. ఈ రోజు ఇంకా రాలేదు. ఆమెకేమీ తోచడం లేదు. అస్థిమితంగా గదిలో అటు ఇటు తిరుగుతోంది. ఆమె చూపు ఆ ఆంజనేయులు చిత్రపటం మీద పడింది. ఒక చిరుహాసం ఆమె పెదవుల మీద ఉదయించింది. ముందుకు వంగి ఆంజనేయులు పెదవుల మీద తన పెదవులు ఆనించి ముద్దు పెట్టుకుంది. మైకంతో ఆమె కళ్ళు మూతపడ్డాయి. మరీ అంత ప్రేమ పనికిరాదు. ఉలిక్కిపడి యువతలకు జరిగేసరికి తలుపు దగ్గర సునంద నిలబడింది. సిగ్గుతో ముఖం ఎర్రబడింది. పాపం, అతని పెదవులు నలిగిపోయి ఉంటాయి అంది సునంద. ఏం, నా పెదవులు మృదువైనవి కావా అనుకుంది ప్రియంవద. మహేష్ ఇంకా రాలేదా? లేదన్నట్లు తలూపి నాకెందుకో భయంగా ఉంది అంది ప్రియంవద. భయం దేనికి? తమ నెల రోజుల గడువు రేపటికి పూర్తవుతుంది. ప్రొద్దుటి నుంచి అతను అదోలా కనిపించాడు. ఒక్కో మూడ్లో అతన్ని చూస్తే పలకరించడానికి భయం వేసింది కూడా. ఏదైనా మనసులో ఆలోచన పెట్టుకొని గుండె ఒకసారి ఆగి మళ్ళీ కొట్టుకున్నట్లయింది. శరీరమంతా వణికింది. భయం ఎందుకో చెప్పలేను కానీ సునంద, ఓ సాయం చేస్తావా అని అడిగింది. కానీ ఎక్కడుంటాడు? నేను మెడికల్ కాలేజీ దాకా వెళ్ళి వచ్చేస్తాను, ఏం జరిగిందో చూసి. ఏం జరుగుతుంది? కాలేజీలో ఫంక్షన్ ఏమైనా ఉన్నదేమో. అయినా చూసి వస్తాను. బావ ఇంతవరకు ఎప్పుడు ఇంత ఆలస్యం చేయలేదు. ఒక్కదానివి దేనికి? ఇద్దరం కలిసే వెళదాం. ఒకవేళ నేను అటు వెళ్ళగానే తను వస్తే గదిలో ఎవరు ఉండకపోతే బాగుండదు సునంద, ప్లీజ్. సునంద ఆ రోజు మహేష్తో అటో ఇటో తేల్చుకోవాలని వచ్చింది. లెటర్ను కూడా జాకెట్లో దోపుకొని తీసుకొచ్చింది. డైరెక్ట్గా ఇచ్చేస్తాను, ముఖాముఖి అడిగేస్తాను అనుకుంటూ వచ్చింది. ఏం, నాలో ఏం తక్కువ? అందమా, ఆస్తా? విద్యావంతురాలిని కాదా? సూటిగా అడిగేయటానికి నేనెందుకు భయపడాలి అనుకుంటూ వచ్చింది. ఒక రకంగా తను ఇక్కడ ఉండడమే మంచిదనుకుంది. ఆమె అటు వెళ్ళగానే మహేష్ ఇటు వస్తే, తాను వచ్చినప్పుడల్లా ప్రియంవద ఉంటూ ఉండడం వల్ల మహేష్తో సూటిగా మాట్లాడడం కుదరడం లేదు. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు. సరే వెళ్ళిరా, త్వరగా వచ్చేసుమా, లేకపోతే ఒక్కతిని నాకు బోర్ కొడుతుంది అన్నది. పర్వాలేదు, ఎంత టైం అయినా తీసుకో, ఎంత ఆలస్యంగా వస్తే అంత మంచిది అని మనసులో అనుకుంటూ, థ్యాంక్స్, నేను వచ్చేదాకా వెళ్ళకే అని చెప్పి ప్రియంవద బయలుదేరింది. చీకటి. అక్కడక్కడ స్ట్రీట్ లైట్స్. ఆమె నడుస్తున్న రోడ్డు మీద జనసంచారం అసలు లేదు. 1-2 సార్లు మెడికల్ కాలేజీకి వెళ్ళడం వల్ల ఆ దారులన్నీ ఆమెకు తెలుసు. కానీ ఆమె రూమ్ నుంచి బయలుదేరినప్పటి నుంచి ఒక కారు ఆమెను అనుసరిస్తోన్న సంగతి ఆమె గుర్తించలేదు. సందు మధ్యలోకి వచ్చేసరికి వెనక నుండి ఏదో కారు వస్తున్నట్లు పొడవుగా దీపకాంతి ప్రసరించింది. దారిద్దామని ఆమె పక్కకి తొలగింది. కారు ఆమె పక్కగా వచ్చి ఆగింది. పరధ్యాస నుండి బయటపడి ఆమె తల పక్కకు తిప్పి చూసేసరికి కారులోంచి 2 మనుషులు దిగుతున్నారు. కొంచెం దూరంలో ఉన్న స్ట్రీట్ లైట్ కాంతిలో అందులో ఒక అతన్ని మొహం చూసి ఉలిక్కిపడింది. ఆంజనేయులు. ఆ రోజు ఎగ్జిబిషన్లో కనిపించిన వ్యక్తి. కానీ ఆ రోజు కనిపించిన సౌమ్యత, భయం ఇప్పుడు అతనిలో లేవు. పొగరుగా, బిరుసుగా ఉన్నాడు. ఏం బుల్లెమ్మ, ప్రేమించానని చెప్పి ఆ వేళ వెంటబడి అల్లరి చేశావు. ఇప్పుడు కనిపిస్తే బిత్తర చూపులు చూస్తావేమిటి అంటూ దౌర్జన్యంగా భుజం మీద చెయ్యి వేసి, ఇప్పటికి అవకాశం దొరికింది, ప్రేమించుకుందాం రా మరి అంటూ దగ్గరకు లాక్కోబోయాడు. ఆమె అతన్ని విదిలించుకొట్టి, ఎవరు నువ్వు? మర్యాదగా పోతావా? కేకలు వేసి నలుగురిని పిలమ్మంటావా అంది. ఆ వ్యక్తి వికటంగా నవ్వి, అదేమిటి బుల్లెమ్మ, నేనెవరో గుర్తుపట్టలేదా? నేను ఆంజనేయుల్ని, నీ ప్రియుణ్ణి. పాపం, కావాలని మోజుపడ్డావు కదూ, రామరి, నీ ముద్దు చెల్లించొద్దు అంటూ భుజం మీద మళ్ళీ చెయ్యి వేయబోయాడు. ఆమె అతనికి అందకుండా దూరంగా జరిగి, నీ ముద్దు నీ బొంద,
నీ బండమొహం చూసి ఏ ఆడదన్నా ప్రేమిస్తుందన్న ఆశ నీకుందా అన్నది హేళనగా. అతనేమీ సిగ్గుపడలేదు. పోనీ ప్రేమించొద్దులే, మురిపెం తీర్చుదు గాని అంటూ మీదకు రాబోయాడు. అక్కడే ఆగు, అడుగు ముందుకు వేశావంటే బావుండదు చెప్తున్నా. ఏం చేస్తావు, కేకలేస్తావా? నీ అరుపులు ఎవరికీ వినపడవు అంటూ 2 చేతులు జాచి ఆమెను పొదివి పట్టుకోబోయాడు. రాస్కెల్, చెబుతుంటే నీకు బుద్ధి లేదు అంటూ ఆమె కోపంతో వణికిపోతూ చాచిపెట్టి చెంపకాయ కొట్టింది. ఆ వ్యక్తి చెంప సవరించుకొని, ఏయ్, నీకు మంచి మాటలతో చెప్తే లాభం లేదు అని స్నేహితుడి వైపు తిరిగి, గురు కానీ అన్నాడు. ఆ స్నేహితుడు మెరుపులా ముందుకొచ్చి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందే చటుక్కున చేత్తో ఆమె నోరు మూశాడు. ఆమె విదిలించుకుందామని ప్రయత్నించే లోపున ఆంజనేయులు ముందుకొచ్చి ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆమెను బలవంతంగా కారులోకి లాగసాగారు. ఉన్నట్టుండి వెనక ఓ నీడ పడినట్లయింది. ఏయ్, ఏం జరుగుతుందిక్కడ? ఆంజనేయులు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసేసరికి ప్రియంవద అదే అదనని పట్లు విడిపించుకుంది. స్నేహితుడి చేతిని కూడా తప్పించుకొని ఆ వ్యక్తి వైపు పరిగెడుతూ, చూడండి వీళ్ళు నన్ను అంటూ తుళ్ళిపడింది. మహేష్, ప్రియా నువ్వా అన్నాడు మహేష్ ఆశ్చర్యంగా. ఏమిటిదంతా? వీళ్ళు నన్ను బలవంతంగా ఎత్తుకుపోయేందుకు చూస్తున్నారు అన్నదామె ఏడుపు గొంతుకుతో. మహేష్ వాళ్ళ వైపు తిరిగి, అరే, అతను ఆంజనేయులు కదూ అన్నాడు ఇంకా ఆశ్చర్యంగా. అవును, ఆంజనేయులే, కానీ ఇతనికి నాకు ఏ సంబంధము లేదు. అదేమిటి ఇతను నువ్వు? అదంతా ఒట్టి నాటకం. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి చీకట్లో పోలీసు వెంటబడితే తప్పించుకునేందుకు మీ దగ్గరకు వచ్చి ఆ తర్వాత ఆశ్రయం కోసం కలబొల్లి కబుర్లు చెప్పాను. మరి నువ్వు వేసిన బొమ్మ? అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. మిమ్మల్ని మోసం చేయడానికి ఏదో ఓ బొమ్మ వేసేశాను. పేరు కూడా కల్పించి చెప్పాను. అలాంటి రూపం గల ఒక మనిషి ఉండడం, అతని పేరు ఆంజనేయులు కావడం కేవలం కాకతాళీయం. మహేష్కు కలలా మాయలా ఉంది. ఈ అమ్మాయి తనతో ఇన్నాళ్ళు నటిస్తూ తన అవసరాల కోసం ఉపయోగించుకుంటూ గడిపింది. తనను ఓ బొమ్మను చేసి ఆడించింది. తన జీవితంతో ఆటలాడుకుంది. ఏయ్, మళ్ళీ ఇంకో నాటకమా? నేనే ఆంజనేయుల్ని, వస్తావా రావా అంటూ ఆ వ్యక్తి తేరుకొని ఆమెను చెయ్యి పట్టుకొని లాగుతున్నాడు. మహేష్ తన ఆలోచనలోంచి కోలుకొని కళ్ల ముందు జరిగే అత్యాచారానికి ఉద్రేకం ఆపుకోలేక ముందు కురికాడు. మెడ మీద పిడుగుపాటు లాంటి దెబ్బ పడటంతో ఆంజనేయులు విద్యుద్ఘాతం తగిలినట్లు వణికి ఆమెను విడిచిపెట్టి పక్కకి తూలాడు. ఆ షాక్ నుంచి తేరుకునేందుకు ప్రయత్నించేంతలో నడుం మీద విసురుగా ఇంకో తన్ను. 4 అడుగుల దూరంలోకి వెళ్ళి బోర్లా పడ్డాడు. ఆ పడడంలో నేలనున్న రాయి తగిలి చిట్లి బొట్టబొట్ట నెత్తురు కారింది. ఆంజనేయులు స్నేహితుడు వెనక వైపు నుంచి మహేష్ మీదకు దూకి పిడికిళ్ళు బిగించి తల మీద కొట్టడానికి ప్రయత్నించాడు. బ్యాలెన్స్ చేసుకోలేక అతను కిందపడి తిరిగి లేవబోతుంటే మొహం మీద ఇంకో తన్ను. కనీసం మొహం కాపాడుకుందామని పక్కకి తిరగబోయేంతలో పళ్ళు ఊడిపోయేలా నోటి మీద ఇంకోటి. కళ్ళు చీకట్లు కమ్ముతుండగా తల పక్కకి వాల్చేశాడు. జరిగేదంతా ప్రియంబద నిర్ఘాంతపై చూస్తూ నిలబడింది. మహేష్ ఆమె దగ్గరకు వచ్చి రెక్కపుచ్చుకొని పద అన్నాడు. ఇద్దరు మాట్లాడటం లేదు. ఇద్దరి మనస్సుల్లో అగ్నిపర్వతాలు బ్రద్దలవుతున్నాయి. ఇద్దరి గుండెల్లో సముద్ర కెరటాల ప్రళయ ఘోషలు వాదిస్తున్నాయి. మెయిన్ రోడ్డు మీదకి వచ్చేశారు. ఆమె అతని ముఖంలోకి చూసింది. ఎన్నడూ లేనంత కోపంగా, ఆవేశంగా, ఉద్రేకంతో వణికిపోతున్నాడు. ఆమె అతన్ని పలకరించాలంటే చాలా భయంగా ఉంది. తప్పు చేసినట్లు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నట్లు కళ్ళల్లో నీళ్లు ఉబుకుతున్నాయి. ఎలాగో ధైర్యం కూడగట్టుకొని మహేష్ అంది. అతను పలకలేదు. చెయ్యి పట్టుకొని బావా అంది దీనంగా. ఆమె చేతిని విదిలించి కొట్టాడు. పూర్తిగా అభిముఖంగా తిరిగి ముఖంలోకి సూటిగా చూస్తూ, యూ హ్యావ్ చీటెడ్ మీ లైక్ ఎనీథింగ్. మహేష్ ప్లీజ్, నేను చెప్పేది విను. నో, లీవ్ మీ అలోన్. ఐ కాంట్. ఎందుకిలా జరిగిందో నాకేమీ చెప్పొద్దు అని ఆమెనక్కడ ఒంటరిగా వదిలేసి విసురుగా వెళ్ళిపోయాడు. సునంద గదిలో కూర్చొని కాసేపు ఆ పుస్తకం ఈ పుస్తకం తిరిగేసింది. కానీ ఆమె మనసు వాటి మీద లగ్నం కావడం లేదు. ఈ లెటర్ మహేష్కి డైరెక్ట్గా అందజేసేయాలి. సమాధానం కూడా. ఇంకా సమాధానం ఏమిటి? తనలాంటి అమ్మాయి. ఆమె పెదవుల మీద ఆత్మవిశ్వాసంతో కూడిన చిరుహాసం ఉదయించింది. లేచి ఒళ్ళు విరుచుకొని గోడ దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఆంజనేయులు చిత్రపటం కనిపించింది. ఆమెకి నవ్వొచ్చింది. బంగారం లాంటి బావని ఇంట్లో పెట్టుకొని పిచ్చిపిల్ల ఈ మొద్దు మోహాన్ని ఇలా ఆరాధిస్తుంది. పోనీ ఆరాధిస్తుందనుకో,
అంత అందమైన అమ్మాయి దొరికినందుకు సంతోషించగా ఈ ప్రబుద్ధుడు ఆ పిల్లనెలా ఏడిపిస్తాడేమిటి? ఆమెకు ఆంజనేయుల మీద కోపం వచ్చింది. తన స్నేహితురాల్ని మోసం చేసినందుకు శిక్షించాలనుకొని పిడికిలి బిగించి అతని మొహం మీద ఓ దెబ్బ వేసింది. ఆ దెబ్బకు అట్టకు అంటించి ఉన్న చిత్రం కదిలి కింద పడింది. అరే పాపం అనుకుంటూ వంగి ఆ చిత్రాన్ని అందుకుంటూ ఉలిక్కి పడింది. ఇప్పుడు ఆమె చేతిలో ఆంజనేయుల చిత్రం లేదు, మహేష్ రూపం ఉన్నది. ఏమిటిది అనుకుంటూ నిర్ఘాంతపోయి చిత్రాన్ని తలకిందులు చేసింది. ఆంజనేయుల రూపం వచ్చింది. ఆమెలో మంచు తెరలు విడిపోతున్నాయి. మళ్ళీ తలకిందులు చేసింది మహేష్ రూపం. ప్రియంవద బొమ్మలు బాగా గీయగలదని ఆమెకు తెలుసు. కానీ ఆమెలో ఇంత టాలెంట్ ఉందని తెలీదు. చిత్రాన్ని మామూలుగా చూస్తే ఒక రూపం, తలకిందులుగా చూస్తే ఇంకో రూపం వచ్చేలా, ఎవరికి ఏమాత్రం అనుమానం కూడా కలగకుండా గీసి తన కళ్ళ ముందే ఎప్పుడు ఉండేలా చేసుకుంది. సునంద భ్రమలు విడిపోయాయి. కొత్త సత్యం పెరిగి హిమాలయమై ఆమెను కుదిపేసింది. వణికే చేతులతో చిత్రాన్ని మహేష్ రూపం కనిపించేలా గోడకు అమర్చి నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ నిలబడింది. మహేష్, నువ్వు నా వాడివి కాదు, నా వాడివి కాదు. జాకెట్లోంచి ఉత్తరం తీసి ముక్కలు ముక్కలుగా చింపివేసింది. ఆ చింపివేయటంలో కసి లేదు, ద్వేషం లేదు, ఓడిపోయానన్న బాధ ఉంది. తనకు చెందని వస్తువు కోసం తాపత్రయ పడకూడదన్న సంస్కారం ఉంది. మెల్లగా బయటకొచ్చి తలుపులు దగ్గరగా జారవేసి తమ ఇంటికేసి నడిచి వెళ్ళిపోయింది. మహేష్ గదికొచ్చాడు. ఈ ప్రపంచమంతా చీకటిమయమనిపించింది. ఎంతో ఆప్తమైన ప్రియాతి ప్రియమైన వస్తువును పోగొట్టుకొని సర్వం శూన్యమైపోయినట్లు విచిత్ర భావన. గదిలోని వస్తువులన్నీ చిందరవందర చేసి పారేయాలనిపించింది. బల్ల మీద ఉన్న గ్లాసును విసిరికొట్టాడు. పగిలి నేలంతా గాజు ముక్కలు రాలిపోయినాయి. దృష్టి గోడ మీదున్న చిత్రపటంపై పడింది. గోడకు తన చిత్రపటం ఉంది. ఆంజనేయులు బొమ్మ కాదు అది. ఆంజనేయుల బొమ్మ ఏది? ఏమైంది? చిత్రపటం వంక తీక్షణంగా చూసి ఏదో అనుమానం తోచి చేత్తో దాన్ని గిర్రున తిప్పి తలకిందులు చేశాడు.